హాయ్ హలో వెల్కమ్ టు అంజలి అండ్ డాటర్స్ ఛానల్. ఈ రోజు మనం ఎజైల్ స్క్రమ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ క్విక్ సెషన్ పార్ట్ 2 చూద్దాము. పార్ట్ 1 ఆల్రెడీ మేము అప్లోడ్ చేసాము. ఎవరైనా రిఫర్ చేయకపోయి ఉంటే చేయండి. అండ్ ఆల్సో ఇది క్విక్ సెషన్ కాబట్టి ప్రతి క్వశ్చన్ కి షార్ట్ ఆన్సర్ ఇస్తున్నాము. మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఏదైనా స్క్రమ్ టాపిక్ మీద కానీ క్వశ్చన్స్ మీద కానీ కావాలి అంటే ఆల్రెడీ టాపిక్స్ పోస్ట్ చేసాము. లింక్స్ డిస్క్రిప్షన్ లో పెట్టాము, రిఫర్ చేయండి. అండ్ ఈ క్విక్ సెషన్‌లో మేము ఏమైతే ఆన్సర్స్ చెప్తున్నామో ఆర్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నామో ఈ టాపిక్స్ మీద, స్క్రమ్ టాపిక్స్ మీద, ఇవంతా బేస్డ్ ఆన్ అఫీషియల్ స్క్రమ్ గైడ్ 2020 వెర్షన్. ఎవరికైతే అఫీషియల్ స్క్రమ్ గైడ్ 2020 వెర్షన్ అంటే ఏంటో తెలీదో పార్ట్ 1 రిఫర్ చేయండి. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి కెన్ వి చేంజ్ స్ప్రింట్ డ్యూరేషన్ ఇన్ బిట్వీన్? దీని సింపుల్ ఆన్సర్ వచ్చేసి నో. సో మనము ప్రాజెక్ట్ సెటప్ చేసుకునేటప్పుడే మనకి స్ప్రింట్ ఎంత డ్యూరేషన్ ఉండాలి అనేది మన ప్రాజెక్ట్ నీడ్స్‌ని బట్టి ఎంత డ్యూరేషన్ అయితే మనకి కరెక్ట్‌గా ఉంటుంది అని చెప్పి 1 వీక్ స్ప్రింట్ నుంచి మాక్సిమం 4 వీక్ స్ప్రింట్ వరకే చేసుకోవచ్చు కదా! సో, ఆ డ్యూరేషన్ బేస్ చేసుకొని మనకు 1 వీక్ కావాలా, 2 వీక్ కావాలా, 3 వీక్ కావాలా, 4 వీక్ కావాలా అని డిసైడ్ అవుతామనమాట. సో, వన్స్ డిసైడ్ అయినాక ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాజెక్ట్‌కి స్ప్రింట్ డ్యూరేషన్ 1 వీక్ ఉంటే బావుంటుంది అని చెప్పి మనం వేరియస్ ఫ్యాక్టర్స్ త్రూ డిసైడ్ అయితే అదే 1 వీక్ స్ప్రింట్ అదే 1 వీక్ డ్యూరేషన్ ఎవ్రీ స్ప్రింట్‌కి మెయింటైన్ చేయాలన్నమాట. అంతేగాని ఈ స్ప్రింట్ నేను 1 వీక్ చేస్తాను. నెక్స్ట్ స్ప్రింట్ 2 వీక్స్ చేస్తాను. ఆ నెక్స్ట్ స్ప్రింట్ 4 వీక్స్ చేస్తాను. అట్లాగైతే వేరియేషన్ ఉండకూడదు. ఇవి ఫిక్స్డ్ లెంగ్త్ స్ప్రింట్స్ యాస్ పర్ స్క్రమ్ గైడ్. సో, వన్స్ మనం స్ప్రింట్ డ్యూరేషన్ ఎంత ఉండాలో డిసైడ్ అయిన తర్వాత అదే ఫిక్స్డ్ లెంగ్త్ డ్యూరేషన్ అన్ని స్ప్రింట్స్‌కి డిసైడ్ చేసుకోవాలి. సో, మేబీ కొన్ని స్ప్రింట్స్ అయిన తర్వాత మనకి రెట్రోస్పెక్టివ్ మీటింగ్స్ వల్లనో, వేరియస్ ఫ్యాక్టర్స్ వల్లనో మనకి 1 వీక్ స్ప్రింట్ వర్కౌట్ అవ్వట్లేదు. మన ప్రాజెక్ట్ నీడ్స్‌ని బట్టి మనకి 3 వీక్ స్ప్రింట్ అయితే బావుంటుంది అనుకుంటే, వి కెన్ గో అహెడ్ అండ్ చేంజ్ ఇట్ టు 3 వీక్స్. బట్ అగైన్ 3 వీక్స్‌కి అని డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ స్ప్రింట్ డ్యూరేషన్స్ అన్నీ ఫిక్స్డ్ లెంగ్త్ 3 వీక్సే ఉండాలి. అగైన్ అలా చేంజ్ చేసుకుంటూ పోకూడదనమాట. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ స్ప్రింట్ రివ్యూ మీటింగ్? దీని సింపుల్ ఆన్సర్ వచ్చేసి స్ప్రింట్ రివ్యూ మీటింగ్ అంటే నథింగ్ బట్ గివింగ్ డెమో టు ద కస్టమర్స్ ఆర్ స్టేక్ హోల్డర్స్ ఇన్ సింపుల్ వర్డ్స్. జనరల్ గా మనం ఏం చేస్తాము, స్ప్రింట్ గోల్ ఒకటి పెట్టుకొని దాని మీద వర్క్ చేస్తాం. లైక్ నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ మీద వర్క్ చేస్తాం కదా. సో అవి వర్క్ చేసినవి ఆ రిజల్ట్ ఏవైతే ఉంటుందో స్ప్రింట్ రిజల్ట్ అది మనం స్టేక్ హోల్డర్స్ కి, కస్టమర్స్ కి డెమో ఇస్తాం. చూపిస్తాం అన్నమాట. సో ఇది మేము ఇంప్లిమెంట్ చేసింది ఇది. ఇట్లా ఉంటుంది అని చెప్పి చూపిస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ డెమో. సో అదే స్ప్రింట్ రివ్యూ మీటింగ్ అన్నమాట. నెక్స్ట్ హూ షుడ్ డూ ద స్ప్రింట్ రివ్యూ ఆర్ డెమో విత్ స్టేక్ హోల్డర్స్? సో ఇక్కడ చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. లైక్ ప్రొడక్ట్ ఓనర్ ఇవ్వాలా? లేకపోతే డెవలప్‌మెంట్ టీమ్ ఇవ్వాలా? లేకపోతే టెస్టింగ్ టీమ్ ఇవ్వాలా? ఎవరివ్వాలి కస్టమర్స్ ఆర్ స్టేక్ హోల్డర్స్‌కి స్ప్రింట్ డెమో అని చెప్పి. యాస్ పర్ ద ఆఫీషియల్ స్క్రమ్ గైడ్ స్క్రమ్ టీమ్ ప్రెజెంట్ చేస్తుందన్నమాట స్ప్రింట్ రిజల్ట్స్‌ని. అంటే సో ఎయిదర్ ప్రొడక్ట్ ఓనర్ ఇవ్వచ్చు. లేదు అంటే డెవలపర్స్ ఇవ్వచ్చు. డెవలపర్స్ అంటే మనకి బేసిక్‌గా ఎవరు క్యూఏ వాళ్ళొస్తారు, డెవ్ టీమ్ వస్తారు, అందరూ వస్తారు కాబట్టి ఎయిదర్ డెవలపర్స్ ఇవ్వచ్చు, లేదంటే క్యూఏ టీమ్ ఇవ్వచ్చు, లేకపోతే కంబైన్డ్ ఎఫర్ట్ అయ్యుండొచ్చనమాట. ప్రొడక్ట్ ఓనర్ కొంచెం ఇచ్చి, డెవలపర్స్ ఆర్ క్యూఏ కొంత ఇవ్వచ్చనమాట. సో, మోస్ట్‌లీ మన ప్రాజెక్ట్స్‌లో ప్రొడక్ట్ ఓనర్ ఇస్తారు. కొన్ని ప్రాజెక్ట్స్‌లో ఎవరైతే ఆ ఫంక్షనాలిటీ డెవలప్ చేశారో ఆర్ క్యూఏ చేశారో వాళ్ళిస్తారనమాట. ఇట్స్ అప్ టు యూ. లైక్ మీ ప్రాజెక్ట్‌లో ఏదైతే డిసైడ్ అయ్యారో దాన్ని బేస్ చేసుకొని స్క్రమ్ టీమ్‌లో ఎవరైనా డెమో ఇవ్వొచ్చనమాట. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి హౌ మెనీ మెంబర్స్ షుడ్ ఎ స్క్రమ్ టీమ్ కన్సిస్ట్ ఆఫ్? యాస్ పర్ అఫీషియల్ స్క్రమ్ గైడ్ మన స్క్రమ్ టీమ్‌లో 10 మెంబర్స్ ఆర్ లెస్ దాన్ 10 మెంబర్స్ ఉండాలి అని చెప్పి రికమెండ్ చేస్తుంది. ఎందుకంటే స్మాలర్ టీమ్స్ అనేవి బెటర్ ప్రొడక్టివిటీ ఇస్తాయి అండ్ బెటర్ కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మన టీమ్‌లో ఎక్కువ మంది ఉన్నారు. లైక్ 10 మెంబర్స్ కంటే ఎక్కువ మంది ఉన్నారు అంటే, సో రీఆర్గనైజ్ చేసుకోవాలి మల్టిపుల్ స్క్రమ్ టీమ్స్ కింద. బట్ ఈ స్క్రమ్ టీమ్స్ అన్నీ సేమ్ ప్రొడక్ట్ మీద ఫోకస్ చేయాలన్నమాట. అంటే సో ఈ స్క్రమ్ టీమ్స్ అన్నిటికి సేమ్ ప్రొడక్ట్ గోల్ ఉండాలి. సేమ్ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ ఉండాలి. అండ్ ఒకళ్ళే ప్రొడక్ట్ ఓనర్ ఉండాలన్నమాట. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి షుడ్ వి కాల్ థర్డ్ రోల్ యాస్ డెవలపర్స్ ఆర్ డెవలప్‌మెంట్ టీమ్ ఇన్ స్క్రమ్? సో, మనకి మీరు చూస్తే లైక్ కొంతమంది మనకి స్క్రమ్ టీమ్‌లో ఎవరుంటారు అంటే, స్క్రమ్ టీమ్‌లో స్క్రమ్ మాస్టర్ ఉంటారు, ప్రొడక్ట్ ఓనర్ ఉంటారు అండ్ ద డెవలప్‌మెంట్ టీమ్ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. అండ్ కొంతమంది స్క్రమ్ మాస్టర్, ప్రొడక్ట్ ఓనర్ అండ్ డెవలపర్స్ ఉంటారు అని చెప్తారనమాట.
రెండు కరెక్టే. ఇన్ ద సెన్స్ లైక్ ఇప్పుడు అఫీషియల్ స్క్రమ్ గైడ్ మనకి ఫస్ట్ వెర్షన్ 2010లో రిలీజ్ అయింది. అండ్ కొన్ని రివిజన్స్ తర్వాత లైక్ కొన్ని రిలీజెస్ అయిన తర్వాత లేటెస్ట్ అప్డేటెడ్ రిలీజ్ వచ్చేసి మనకి 2020 వెర్షన్‌లో వచ్చిందనమాట. ఈ 2020 వెర్షన్‌లో వన్ ఆఫ్ ద చేంజ్ ఏంటి అంటే స్క్రమ్ టీమ్‌లో మనం అంతకు ముందు దాకా ఏదైతే డెవలప్‌మెంట్ టీమ్ అని పిలుస్తున్నామో దాన్ని రీనేమ్ చేశారు అన్నమాట డెవలపర్స్ కింద. సో, మనకి స్క్రమ్ టీమ్‌లో ఇప్పుడు యాస్ పర్ 2020 లేటెస్ట్ స్క్రమ్ గైడ్ ప్రకారం స్క్రమ్ టీమ్ రోల్స్ ఏంటి అంటే, ఒకటి స్క్రమ్ మాస్టర్, ఒకటి ప్రొడక్ట్ ఓనర్ అండ్ డెవలపర్స్. ఎందుకు ఇట్లా డిసైడ్ చేశారు అంటే, సో ఆల్రెడీ స్క్రమ్ టీమ్ అంటున్నాము అండ్ స్క్రమ్ టీమ్ లోపల మళ్ళీ డెవలప్‌మెంట్ టీమ్ అంటే సో సబ్ టీమ్స్ లాగా ఉన్నాయి, కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంది అని చెప్పి సో మనకి రీనేమ్ చేశారన్నమాట. డెవలప్‌మెంట్ టీమ్‌ని డెవలపర్స్‌గా రీనేమ్ చేశారన్నమాట. సో డెవలపర్స్ అంటే అగైన్ ఆ ఇంక్రిమెంట్ ఆ పర్టిక్యులర్ స్ప్రింట్ ఆ ఇంక్రిమెంట్‌కి ఆ డెలివరబుల్‌కి ఎవరైతే రెస్పాన్సిబులో లైక్ కోడింగ్‌కి, టెస్టింగ్‌కి, డేటాకి ఎవరైతే రెస్పాన్సిబులో వాళ్ళందరూ డెవలపర్స్ కిందే వస్తారు. లైక్ డెవలపర్స్, టెస్టర్స్, డేటా అనలిస్ట్ వీళ్ళందరూ డెవలపర్స్ కింద వస్తారనమాట. సో 2020లో డెవలపర్స్ అని రీనేమ్ చేశారు కాబట్టి డెవలప్‌మెంట్ టీమ్‌ని ఇంకా మనం ఎక్కడ రిఫర్ చేసినా దాన్ని డెవలపర్స్ అని అంటామనమాట. సో ఇవి క్విక్ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్. మీకేమన్నా క్వెషన్స్ ఉంటే కామెంట్స్‌లో పోస్ట్ చేయండి. మేము రిప్లై చేస్తాము. అండ్ మీకు ఈ వీడియో కనుక కొంచెమైనా హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.